ఎక్స్‌పెక్ట్ చేయలే అసలకి ఎగ్జిట్ పోల్స్‌ని మొత్తం మిరగబడేస్తున్నాడు. అసలకి ఎట్లున్నదంటే క్రేజీ అయిపోయినది. సో, మామూలుగా లేదు. ఈ వీడియో నేను కేవలం మాత్రం పూర్తి చేస్తా. ఎందుకంటే ఈ వీడియో లెంత్ 2 మినిట్స్ ఉంటది. అసలు విజయ్ ప్రభంజనం ఎంజీఆర్ తర్వాత మొత్తం తమిళనాడుని షేక్ చేస్తున్న ఏకైక అంటే ఇక మన దళపతి విజయ్, అందులో నో డౌట్. ఎందుకంటే తన క్రేజ్ చూస్తారు కదా! ఇప్పుడు మొత్తం ఏందంటే మన వుమెన్స్, లేడీస్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే తనకు సపోర్ట్ చేసుకుంటూ. సో, మనకి ఇప్పుడు తెలుగులో అంటే మన ఇటు సైడ్ ఆంధ్ర, తెలంగాణలో ఏందంటే అటు ఆంధ్రాలో మన డిప్యూటీ సీఎంగా మన పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి, ఈ తరహాలో ఏందంటే మన విజయ్ తలపతి సేమ్‌గా ఉంటారా? లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉంటారా? సో, అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్‌లో ఏందంటే మనకి అంటే 50/78 సంథింగ్ ఏదో వచ్చినాయి. సో, ఇంకెక్కువ ఉంటుండే అవి. సో, దాని తరహాలో ఏందంటే ఎగ్జిట్ పోల్స్ అంటే అప్పటికంటే ఇప్పటికి మొత్తం తనొచ్చాక ఏందంటే మొత్తం రఫాడిచ్చాడనమాట. సో, అంటే రాజకీయ పరంగా ఏందంటే ఎంజీఆర్ తర్వాత అలాంటి షేక్ చేసింది మన విజయ్ అనమాట. సో, ఈ మన న్యూస్ చూసినా గాన బయట బజ్ చూసినా కూడా ఎంత అంటే అంత క్రేజ్ ఉన్నది. సో, తనొస్తేనే మంచి జరుగుతదని చెప్పి చాలామంది చూస్తున్నారు. కానీ ఇప్పుడు సీఎంకి ఉంటాడా లేకపోతే డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఎవరికి తెలియదు. టీవీకి పార్టీలో అయితే నార్మల్‌గా ఉంటుండే. సో, తర్వాత రిజల్ట్‌లు వచ్చినాక అయితే అంటే తెలుస్తది కదా! ఎగ్జిట్ పోల్స్ ఎన్ని వచ్చినాయి, సీట్లు ఎంత వస్తున్నాయి, సో, మన క్రేజ్ ఎంత ఉందని చెప్పేసి. ఆ తరహాలో ఏందంటే టీవీకి పార్టీలో అయితే మామూలుగా లేదు క్రేజ్ అయితే. అసలుకేందంటే వాళ్ళు ఉత్సాహంతోటి ఏందంటే మీటింగ్ అరేంజ్ చేశారు. అందులో విజయ్ గిట్ట అటెండ్ అయ్యారు. సో, ఈ తరహాలో ఏందంటే మొత్తం తనే సేమ్. ఎందుకంటే తను చేస్తాడు కదా! సో, తనకి హ్యూమానిటీ ఉంది. ప్లస్ ఏందంటే తన హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది. సో, తను ఏదో రాజకీయాన్ని మార్చాలని చూస్తున్నారు. ఎంజీ తర్వాత అంటే అంత ప్రపంచం సృష్టించింది ఏకైక స్టార్ మన విజయే. సో, త్రాహాల మించి అయితే ఇంకెవ్వరు రారనిపిస్తుంది. సో, తనొస్తే మాత్రం ఏం జరుగుతది, ఏం జరగదు. సో, తను సీఎం అయితాడు, డిప్యూటీ సీఎం అయితాడు అని చెప్పేసి అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తమిళనాడు చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ వేరే పార్టీస్ ఉన్నాయి. సో, ఇక తెలుసు కదా! మనకి ఉదయనిధి స్టాలిన్ గారు ఉన్నారు. వేరే వాళ్ళు ఉన్నారు. మొత్తం 3 పార్టీలు అంటే 3 సిబ్బందులున్నారు కాబట్టి, సో, మెయిన్‌గా ఎవరొస్తారో తెలీదు. సో, ఫైనల్‌గా ఏందంటే విజయ్ సీఎం అంటున్నారు కాబట్టి, ఇక విజయ్ సీఎం అంతే.